టెట్ అనేటువంటిది ఒక 20 మార్కుల ఎగ్జామ్. అంటే నూతనంగా ఎవరైతే ఉపాధ్యాయులు డిఎస్సి రాయబోతున్నారో వాళ్ళకు 80 మార్కులు ఆ పేపర్, 20 మార్క్స్ టెట్ ఉంటుంది. మరి ఇన్ సర్వీస్ వాళ్ళకు 20 మార్కులు ఏం చేసుకున్నది? కనుక 20 మార్కులు పెట్టేసి అంటే నిబంధన చాలా క్లారిటీ ఉంది. 2010లో ఎన్సిటి నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాడు విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా ఈ నోటిఫికేషన్ ముందున్నటువంటి ఉపాధ్యాయులకు అవసరం లేదన్నది. కానీ 2009 యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ లోపల అందరూ చదవాలని చెప్తూనే గైడ్లైన్స్ను మాత్రం జారీ చేయాలని చెప్పేసి యాక్ట్లో పేర్కొన్నారు. కనుక దానికి అనుగుణంగా గైడ్లైన్స్ని ఎన్సిటి జారీ చేసినప్పుడు దానికి అనుగుణంగానే పోయినాం. ఆ తర్వాత 2011 లోపల రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు తెలంగాణ ఆంధ్రగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మనం ఒక్కడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 51వ జీవో ద్వారా అంటే ఈ నిబంధన కన్నా ముందున్నటువంటి ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక జీవో ఎంఎస్ నెంబర్ 55 ఇవ్వడం జరిగింది. మరొక క్లారిఫికేషన్ 2014లో ఇచ్చింది. ఎవరైతే పదోన్నతి పొందబోతున్నారో పదోన్నతి పొందువారు మాత్రం కంపల్సరీగా వాళ్ళు టెట్ పాస్ కావాలని. ఇక్కడ క్లారిటీ ఏముందంటే ఒక పదోన్నతికి మాత్రమే 2014 అడిగింది తప్ప ఎక్కడా కూడాను ఈ టెట్ నిబంధన కన్నా ముందు ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని ఎక్కడా కూడా కోరలేదు.